శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. కీరవాణి వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. సో ఆయన గురించి ఏమన్నా కొన్ని విషయాలు చెప్తారా? శివశక్తి దత్త గారి గురించి అసలు అందరికీ తెలిసిన మనిషి ఆయన. అవును. రాజమౌళి గారి సినిమాలకి పాటలు రాస్తాడు, విజయేంద్ర ప్రసాద్ గారికి సహకారాలు అందిస్తారు, కీరవాణికి కూడా పాటలు బోల్డ్ అందించారు. ఆయన కలం చాలా బరువైన కలం అనమాట. బరువైన కలం ఇన్ సెన్స్ ఆ సాంగ్స్ అంటే కొన్ని బరువైన పాటలు రాయాలంటే అప్పట్లో ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు అట్లా మాట్లాడుకుంటాం కదా, ఓకే. అంత బరువైన కలం అనమాట. అవును. అండ్ కలం ఎంత బరువైందో ఆయన మనిషి అంత తేలికమైన మనిషి. ఓకే. ఒక యూనిక్ డ్రెస్ కోడ్ పెట్టుకుంటాడు, ఆ. పైనుంచి కింది వరకు ఒకటే సూట్, ఉమ్. దాంట్లో మంచి డిజైన్ చేయించుకుంటాడు తనే. ఎవరు ఆడియోలు పట్టుకొని వెళ్ళినా, ఎవరు ట్రైలర్లు టీజర్లు పట్టుకొని వెళ్ళినా, పోస్టర్లు పట్టుకెళ్ళినా ఫోటోలు Support ఇస్తాడు. చేస్తాడు. ఖచ్చితంగా ఫోటోలు ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు, బాగా చేయండి అని చెప్తాడు. అన్ని అంటే ఆ రకం మంచి ఫ్రెండ్లీ వ్యక్తి అంటే అంత చెప్పాలంటే. ప్రౌడ్ ఉండదు ఇప్పుడు. ఏం ఉండదు. ఉమ్. తన కార్లో తనే బయటికి వెళ్తాడు, స్వీట్ షాపులకు వెళ్ళి కూడా నచ్చినవి కొనుక్కుంటాడు, లేకపోతే ఇంకెక్కడికైనా సూపర్ మార్కెట్లో నచ్చేవి తీసుకుంటాడు, ఉమ్. బయట టిఫిన్ సెంటర్కి వెళ్ళి నచ్చింది తింటాడు. వెరీ డౌన్ టు ఎర్త్, సింపుల్. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతే. ఆ. ఆయన కూడా బయటికి వెళ్ళి నచ్చింది తింటాడు. నాకు ఒకసారి మణికొండలో దిబ్బరొట్టి అనే హోటల్లో ఉమ్. నేను కూర్చుంటే ఉన్నాడు పక్కన. ఉమ్. సో అట్లా అంత సింపుల్గా తిరుగుతూ ఉంటాను. ఇంత సినిమాలు తీసాం, ఇంత పెద్ద బడ్జెట్ ఏ ప్రాబ్లం లేదు. ఏముండదు ఇంకా. మాది రాజమౌళి ఆ. ఫ్యామిలీ, కీరవాణి కీరవాణి. ఫ్యామిలీ. అసలు మా ఫ్యామిలీ అంటేనే ఫ్యామిలీ అవి ఏమీ ఉండవు. ఉమ్. చంద్రశేఖర్ ఎల్లేటి గారు, గన్నం గంగరాజు గారు, కోడూరి ఇతను, వీళ్ళంతా ఒకటే. ఏమేమి శ్రీలేఖ గారు, ఆహా. ఓ ఏటు సెట్ మొత్తం అందరూ ఒకటే ఫ్యామిలీ. కొంచెం అటు ఇటుగా చెప్పాలంటే, అంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకొని, అందుకే అంత బెటర్మెంట్గా ఉంటాయి వాళ్ళు. అవును. ఇప్పుడు నన్ను నువ్వే అనుకుంటా ఒకసారి అడిగింది, కీరవాణి రాజమౌళికే మంచి పాటలు ఇస్తాడు, వీళ్ళెవరికి ఇవ్వరు అని. అదేం లేదు. ఇక్కడ ఏంటంటే ఏ చిన్న ఇంత నేను అడగలే ప్రాజెక్ట్ question, అది వచ్చినా ఎక్కడే వచ్చిందో కానీ లేదు, నువ్వే అడిగావు. నేను కాదు. నువ్వే చెప్పండి నువ్వే ఇంకా నువ్వే చెప్పండి. అడిగావు. నేను కాదు. నాకు బాగా గుర్తుంది, నువ్వే అడిగావు. నేను కాదు కానీ చెప్పేసేయండి మీరు చెప్పేది. అయితే అలా ఏం లేదు, హరిహర వీరమల్లు టైంలో అడిగినట్టున్నావు, నువ్వే అడిగావు. సో విషయం ఏంటంటే, ఇక్కడ ఏ చిన్న ప్రాజెక్ట్ వచ్చినా వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఓకే. అంటే మిగతా సినిమాలకి ఏంటంటే ఆ డైరెక్టర్ తగ్గట్టే ఉంటుంది కదా ఆహా. చాయిస్లు. ఓకే. ఇక్కడ ఎవరు తగ్గట్టు ఏది ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అందరూ కూర్చొని, ఒక సినిమా అయిపోతే మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఇది ఇటుంటే బాగుండు, అటుంటే బాగుండు, అన్ని మెరుగుతుంది, అది బయటికి వస్తుంది. ఓకే. అప్పుడే మనకి పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలన్నీ వస్తూ ఉంటాయి. లైక్ బాహుబలి అని, ఏమైనా మగధీర ఛత్రపతి గాని, తీసుకున్నా, ఏవి తీసుకున్నా, త్రిబుల్ ఆర్. వీళ్ళందరూ కలిసి మర్యాద రామన్ అయినా అట్లా. అది అందుకని దీంట్లో శివశక్తి దత్త గారి పాత్ర కూడా ఉంటుంది. ఆ. బాధాకరమైన విషయమే, బట్ ఏం చేయలేం. పెద్దవాళ్ళు, వయసు అయిపోయింది. ఎప్పుడైనా సరే. ఓకే.